సినిమాయి నమః. నేను మిస్టర్ వి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ వి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో 2 టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ది సోల్ ఆఫ్ అర్జున. సెకండ్ టాపిక్ వచ్చేసేపటికి రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ట్రైలర్ బయటకు వచ్చింది. ఆ ట్రైలర్ రిపోర్ట్. ముందుగా సోల్ ఆఫ్ అర్జున. రీసెంట్ గా ఈ వీడియో బయటకు వచ్చింది. ఓ కొత్త సినిమాకి సంబంధించిన గ్లిమ్స్. ఆ కొత్త సినిమాని పరిచయం చేశారు. ఆ కొత్త సినిమాలో ఉన్న కంటెంట్ ని, హీరోని పరిచయం చేశారు. ఓ మంచి లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ సోల్ ఆఫ్ అర్జునాలో ఇంట్రెస్టింగ్ గా చూపెట్టారు. ఈ మధ్యన మైసా మూవీకి సంబంధించి, రౌడీ జనార్దన మూవీకి సంబంధించి, డెకాయిట్ కి సంబంధించి మంచి టీజర్స్ బయటకు వచ్చాయి. అవి మంచి ఇంప్రెషన్ తీసుకున్నాయి, బజ్ క్రియేట్ చేసే పబ్లిక్ లో. అదే మాదిరి క్వాలిటీ ఉంది ఈ సోల్ ఆఫ్ అర్జున గ్లిమ్స్ లో కూడా. 2026 లో రాబోయే సినిమాలన్నీ కూడా మంచి క్వాలిటీతో బయటకు వస్తున్నాయి. క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులకు ఇవ్వడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అది అర్థం అవుతుంది ఆ టీజర్స్ లోను, ఆ గ్లిమ్స్ లోను, ఆ ఇంట్రడక్షన్ వీడియోస్ లోను. ప్రస్తుతం ప్రమోషన్ మీద పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. బస్ ప్రాపర్ గా క్రియేట్ అయితేనే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు, లేకపోతే లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చూస్తే ఇట్లు అర్జున ఈ మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ గానే ఈ సినిమాని ప్రమోట్ చేసి ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. పబ్లిక్ లో ఈ సినిమాకి సంబంధించి మంచి బజ్ క్రియేట్ అయింది. అది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో కొన్ని ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. ఈ గ్లిమ్స్ బయటికి తీసుకొచ్చే ముందు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అయింది మూవీ టీమ్. న్యూ గా ఇన్ ద టౌన్ అంటూ ఓ బస్ క్రియేట్ చేశారు. ఎవరు ఈ గాయ్, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎలా ఉంటాడు తెలుసుకోవాలన్న ఆసక్తి క్రియేట్ అయింది. ఊరించి మొత్తానికి బయటకు తీసుకొచ్చారు. ఆడియన్స్ ఆ ప్రమోషన్ స్ట్రాటజీ చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆ కంటెంట్ చూసి కూడా ఇంప్రెస్ అయ్యారు. హీరోని చూసి కూడా ఇంప్రెస్ అయ్యారు చాలా వరకు అని చెప్పొచ్చు. గ్లిమ్స్ వరకు మాత్రం మంచి మార్కులు వేయించుకున్నాడు కొత్త హీరో, న్యూగా ఇన్ ద టౌన్ అనీష్. బాగా ప్రెజెంట్ చేశారు. అతను కూడా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అతను ఇంట్రడ్యూస్ చేస్తూ నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఈ గ్లిమ్స్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. నాగార్జున గారు తన వాయిస్ లో ప్రేమ గురించి ఒక ఫిలాసఫీ చెప్పారు. ఐ థింక్ ఈ సినిమా కథలో మంచి లవ్ ఎమోషన్ ఉంది. దానికి సంబంధించి డైరెక్టర్, రైటర్ ఒక ఫిలాసఫీ రాశారు. దాన్ని నాగార్జున గారు మంచి ఫీల్ క్రియేట్ అయ్యేలాగా చెప్పారు. ప్రేమ అందరి మనసుల్లో పుడుతుంది, కానీ ఎంతమంది చెప్పగలరు? ఇంట్రడక్షన్ అదిరిపోయింది. భలే మొదలు పెట్టారు. ఈ సినిమాలో హీరో లవ్ గురించి కింగ్ నాగార్జున తన వాయిస్ ఓవర్ తో. ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేసిన ఫిలాసఫీ లవ్ కి సంబంధించి ఆసక్తిగా అనిపించింది. చాలా మంది లవ్ బర్డ్స్ ఆ ఫిలాసఫీని అర్థం చేసుకుని ఉంటారు, గట్టిగానే ఫీల్ అయి ఉంటారు. నాగార్జున గారి వాయిస్ ఓవర్ ఏమో సాఫ్ట్ గా ఉంది, హీరో యాక్టివిటీస్ ఏమో సీరియస్ గా ఉన్నాయి. ఎందుకని హీరో హీరోయిన్ మధ్యన ఏదో ఎడబాటు రాబోతుంది. బ్రేకప్ జరిగిందా లేకపోతే ఇంకేదైనా పరిణామాలా అర్థం కాలేదు. హీరోయిన్ ఎక్కడికో వెళ్లిపోబోతుంది. అవి నాపాలో లేకపోతే ఆవిడని పట్టుకోవాలో, ఆవిడకి ఏదైనా చెప్పాలో హీరో దానికోసం కంగారు పడుతున్నాడు. తన హీరోయిజాన్ని ప్రదర్శిస్తున్నాడు. చాలా పెద్ద స్టంటే చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏం జరుగుతుంది అక్కడ. నాగార్జున గారు వాయిస్ ఓవర్ బట్టి అర్థం అవుతుంది ఏమిటి అంటే హీరో తన మనసులో ఉన్న ప్రేమ చెప్పలేకపోతున్నాడు. కారణం ఏమిటి? మొహమాటం అవ్వచ్చు, భయం అవ్వచ్చు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఆ కారణాన్ని కూడా రివీల్ చేసేసారు. అతనికి మాటలు రావు. మాటలు రానంత మాత్రాన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేమా? ఏమో వేరే రకాలైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండొచ్చు. అక్కడ రీజన్ ఏమిటో తెలియదు, కానీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ గాయలో ఉన్న మాస్ యాంగిల్ కూడా నాగార్జున గారు తన వాయిస్ ఓవర్ తో ఇంట్రడ్యూస్ చేశారు. అతను కూడా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అయినా మాటలు రావని నిన్ను అండర్ ఎస్టిమేట్ కూడా చేయలేవు. ఇతనిలో ఒక యాక్షన్ యాంగిల్ కూడా ఉంది. అది ఇంప్రెసివ్ గా ఉంటుంది. సినిమాలో చూస్తారు అన్న హింట్ గ్లిమ్స్ లో బాగా ఇచ్చారు. ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో లవ్ బర్డ్స్ చక్క స్కై బ్యాక్గ్రౌండ్ లో బిల్డింగ్ మీద కూర్చొని భలే మాట్లాడుకున్నారు. మోగోడు కదా, అతనికి తెలిసినట్టు చెప్పాడు. నువ్వు ఎలా అయినా చెప్పు, నాకు అర్థం అవుద్ది అని హీరోయిన్ అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. చాలా బాగుంది ఆ లవ్ మూమెంట్. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడ డెప్త్ భలే ఫీల్ క్రియేట్ అయింది. ఈ టీజర్ కి పెద్ద ప్లస్ ఏమిటి అంటే తమన్ మ్యూజిక్, తమన్ బ్యాక్గ్రౌండ్ లో చక్కగా పాడుతున్నాడు. మంచి ఫీల్ క్రియేట్ అవుతుంది. అది హైలైట్ అనే చెప్పాలి. బెస్ట్ హైలైట్ అవుతుంది. దానికి తగ్గట్టు విజువల్స్ బాగున్నాయి. మంచి ఇంప్రెసివ్ ఫీల్ గుడ్ లవ్ మూమెంట్స్ ని ఈ సినిమాలో చూడబోతున్నామని అర్థం అవుతుంది. ఈ గ్లిమ్స్ ని బట్టి అక్కడ వరకు క్లారిటీ వస్తుంది. అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మాయికి సంబంధించి మంచి పాజిటివ్ బజ్ నడుస్తుంది. చాంపియన్ మూవీలో బాగా పెర్ఫార్మ్ చేసింది. ఈ అమ్మాయి హైలైట్ అయింది. ఈ అమ్మాయి గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఆల్రెడీ మలయాళం సినిమాల ద్వారా పరిచయమే. చాంపియన్ తో మంచి ఇంప్రెషన్ తీసుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గర అయిపోవచ్చు. ఎందుకంటే ఒక మంచి లవ్ స్టోరీతో వస్తుంది. అమ్మాయి అపియరెన్స్, పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో అమ్మాయి కూడా ఈ సినిమాకు ఒక హైలైట్ అవుతుంది. అనీష్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 2026లో సినిమా వస్తుంది. ఒక మంచి డేట్ చూసుకుని రిలీజ్ కి. టైటిల్ కూడా ఇట్లు అర్జున. హీరో పేరు అర్జున్ అర్థమవుతుంది, కానీ టైటిల్ లో మాత్రం అర్జున అని పెట్టారు. అర్జున అనగానే ఒపీనియన్ మారిపోద్ది. అక్కడ సౌండింగ్ లో వేరే రకంగా వినబడుతుంది. వేరే రకమైన ఒపీనియన్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే అర్జునుడు గుర్తు చేస్తాడు. మరియు ఈ సినిమాలో అర్జునుడు ఏం చేస్తాడు? ప్రేమ కథ గురించైనా ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయా తెలుసుకుందాం సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇట్లు అర్జున మూవీ నుండి బయటకు వచ్చిన ఈ సోల్ ఆఫ్ అర్జున మంచి ఇంప్రెషన్ తీసుకుందనే చెప్పాలి. ఇదే ఇంప్రెషన్ ని రాబోయే ప్రమోషనల్ కంటెంట్
కంటెంట్ తో కూడా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత చూసుకుంటే రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ బయటకు వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది, చాలా ఎమోషనల్ గా జరిగింది. ప్రభాస్ హార్ట్ఫుల్ స్పీచ్ తో తెలుగు ప్రేక్షకులందరినీ ఆలరించారు, సరెండర్ చేసేసుకున్నారు. రాజా సాబ్ కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మామూలు స్పీచ్ కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ది చాలా నిజాయితీగా మాట్లాడారు, చాలా స్వచ్ఛంగా మాట్లాడారు. అలా మాట్లాడే వాళ్ళంటే తెలుగు ప్రేక్షకులకి చాలా ఇష్టం. ప్రభాస్ స్పీచ్ తో ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. మొన్న నుంచి అంచనాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ అంచనాలు పెంచేసుకున్నారు. కంటెంట్ బాగుండాలి, పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చేయాలి ఈ సంక్రాంతికి ప్రభాస్ కి అని ప్రేక్షకులందరూ కూడా డిసైడ్ అయిపోయారు. అంత బాగుంది. మారుతి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిపోయారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఆయన ఎమోషనల్ అయిన విధానం చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు మాత్రం చాలా బాగా జరిగింది. దాని సంగతి ఇప్పుడు ఎందుకు కానీ ట్రైలర్ లోకి వెళ్ళిపోతాం. ట్రైలర్ ఎలా ఉంది చూసిన తర్వాత నాకైతే ఒకటే ఫీలింగ్ కలిగింది, ఇది మన హ్యారీ పోటర్. అవుననే అనిపిస్తుంది. హ్యారీ పోటర్ మాదిరి వింతలు, విశేషాలు, మాయలు, అద్భుతాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా అని స్టేట్మెంట్ అయితే వేశారు కానీ కాదు, అంతకు మించే ఉంది అని అనిపిస్తుంది. నాకైతే హ్యారీ పోటర్ కనిపిస్తుంది, ఇంకో పక్కన జోకర్ సినిమా కనిపిస్తుంది. చాలా విషయాలు ఈ సినిమా కోసం మారుతి తీసుకుని పెద్ద ప్రయోగమే చేశారనిపిస్తుంది. ఒక మాస్ హీరోతో ఇలాంటి పెద్ద ప్రయోగం చిన్న విషయం కాదు, సాహసం చేసినట్టే లెక్క. చిన్న సాహసం కాదు, దొరికింది ఛాన్స్ అని రిస్క్ తీసుకుని చాలా పెద్ద అడ్వెంచర్ చేశారు మారుతి. అర్థమవుతుంది ఆ కంటెంట్ చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సోషో ఫ్యాంటసీ హారర్ ఎక్స్ట్రా ఎంజాయ్ చేశారని అర్థమవుతుంది. ప్రెజెంట్ టైమ్ లో నడుస్తున్న ఓ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. ఐడియా బాగుంది, చాలా రిఫరెన్స్లు తీసుకున్నారు, చాలా హాలీవుడ్ సినిమాలు రిఫరెన్స్లు తీసుకున్నారు, కానీ పర్ఫెక్ట్ గానే ఇంప్లిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ కథలో భూతాలు, దెయ్యాలు, అద్భుతాలు, మయసాబు లాంటి ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడ చాలా వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ట్రైలర్ లో శాంపుల్ గా చూపెట్టారు. శాంపుల్స్ అయితే అదిరిపోయాయి అంతే, వేరే మాటే లేదు. విజువల్ క్వాలిటీ అదిరిపోయింది, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ గా ఉన్నాయి. చాలా క్వాలిటీగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ని యూజ్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేశారు. ప్రభాస్ వీరోచిత పోరాటాలు, మొసల్ని తోక పట్టుకుని లేపి బాది పారేస్తున్నాడు. ఏమన్నా ఉందా ఆ మూమెంట్? అలాంటి ఇంట్రెస్టింగ్ మూమెంట్స్. మొత్తానికైతే చాలా పెద్ద సరదా సినిమానే ఇది. అంచనాలకు మించి విజువల్స్ ని క్రియేట్ చేశారు అని అర్థమవుతుంది. సైకాలజీ ఉంది. ఆ పైన జోకర్ పాత్రలో కూడా ప్రభాస్ ని చూపెట్టారు. మరి ఆ యాంగిల్ తో ఈ కథలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేశారు అన్నది ప్రస్తుతానికైతే క్యూరియాసిటీ మ్యాటర్. సైకాలజీ విషయానికి వచ్చినప్పుడు జోకర్ లాంటి పాత్రను చూపించినప్పుడు లాజిక్ కి అవకాశం ఏర్పడుతుంది. ఆ లాజిక్స్ కి మారుతి ఎలాంటి సమాధానాలు చెప్తారో చూడాలి. ప్రాపర్ గా చెప్పకపోతే మాత్రం దొరికిపోతారు. దొరకకుండా ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి ఉంటారని అనుకుందాం. ఓవరాల్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయని ప్యాకేజ్, ఊహించని ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఒక జోనర్ కాదు, హారర్ కాదు, హారర్ కామెడీ కాదు, ఫెయిరీ టైల్, జానపదం, కాశీ మజిలీ కథలు, హ్యారీ పోటర్ లాంటి కథలు, ఇలాంటివి చాలా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాయని అనిపిస్తుంది. గట్టిగా తీసుకొచ్చి పెట్టేశారు, బీభత్సం చేసి పారేశారు మారుతి అయితే తన ప్రయత్నాన్ని బీభత్సంగా చేసేశాడు. ఆ పైన ప్రభాస్ కట్అవుటే ఆ ప్రయత్నాన్ని మొయ్యాలి, ఆడియన్స్ లోకి తీసుకెళ్తుంది కన్ఫర్మ్. ఓపెనింగ్స్ అయితే అదిరిపోతాయి. ఒక 3-4 రోజుల పాటు అయితే కలెక్షన్స్ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ కోసం ఒక 3-4 రోజుల పాటు ఆడియన్స్ వచ్చేస్తారు. ఆ తర్వాత కంటెంట్ మాట్లాడాలి. ఎంటర్టైనింగ్ కంటెంట్ ఉందా? ఈ శాంపిల్స్ చూస్తుంటే మాత్రం స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఉందని అనిపిస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉందా? ఈ సంక్రాంతికి చాలా పెద్ద నెంబర్స్ చూస్తాం, నావ్ బిఫోర్ నెంబర్స్ చూస్తాం, రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ చూస్తాం. అది జరగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ విషయానికి సంబంధించి మారుతి డిసప్పాయింట్ చేయకూడదు. ఇంప్రెస్, కన్విన్సింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఈ సినిమాలో ఆయన చూపించుంటే మాత్రం ది రాజసా బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అవుద్ది ఈ సంక్రాంతికి. సినిమా ఇంకెంత ఒక వారం రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. మాట్లాడుకుందాం అప్పుడు ఈ సినిమా గురించి సాలిడ్ గా. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బీ. కీప్ వాచింగ్ మిస్టర్ బీ ఛానల్. థ్యాంక్ యూ.